పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సభా నిర్వహణ చేస్తున్న శ్రీనివాస్ గారికి, సహా ఉపన్యాసకురాలు హవీలా గారికి, రాబోయే నా శిష్యుడు అమ్మిన శ్రీనివాసరాజుకు, ఉదయం ఉపన్యసించి మేము మాట్లాడేది కూడా వినాలి అనే సంస్కారాన్ని ప్రదర్శిస్తున్న మా డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, ఆత్మీయ మిత్రులు గోపాల్ గారికి, ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావటానికి ప్రధాన కారకులు ప్రేరకులు అయిన నల్లాన్ చక్రవర్తి వారికి, భోజనం చేసిన తరువాత కూడా విచ్చేసిన మీ అందరికీ నమస్సుమాంజలి. చక్రవర్తి గారి చుక్కల మేడ అనే పొట్టి కవితల పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా నిర్వాహకులకి నేను నమస్సులను తెలియజేస్తూ, కవిత్వం పొట్టి కవితల స్వరూపాన్ని మా డాక్టర్ పూర్ణచంద్ గారు, అలాగే మరి గజల్స్ ఇలాంటి వాటిని గురించి గోపాల్ గారు ఇంతకుముందే చెప్పారు. ఈ పొట్టి కవితల స్వరూప స్వభావాల గురించి నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు, పూర్ణచంద్ గారు చెప్పారు కాబట్టి. కవిత్వం ఏ రూపంలో ఉన్నాయి, దానిలో సరుకు ఉంటే, సారం ఉంటే, ప్రతిభ ఉంటే దానిని పాఠకుడు తప్పనిసరిగా ఆదరిస్తాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆధునిక కాలంలో పద్యానికి కాలం చెల్లింది అని. రేపు అవధానం చేయబోతున్నటువంటి కడిమెళ్ళ వరప్రసాద్ గారు పద్యమునెవడు రా పాతి పెట్టాడు వాడని చెప్పాడు. మేము ఏనాడో పాతి పెట్టాము ప్రజల యొక్క హృదయాలలో మనస్సుల్లో అని చెప్పాడు ఆయన. కాబట్టి రచించే కవి ప్రతిభావంతుడైతే ఏ రూపంలోనైనా కవిత్వాన్ని రాయవచ్చు. పద్యం అర్థం కావట్లేదు అని కానీ ఈ రోజుల్లో రాస్తున్న వచన కవిత్వం ఎంతమందికి అర్థమవుతుంది? అందువల్ల అది ఏ రూపంలో ఉన్నా దానిని మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు సాగరఘోష కావ్యాన్ని రాశారు. సాగరఘోష కావ్యం ఇప్పటికీ 9 ముద్రణలు పొందింది. మరి పద్యానికి ప్రాముఖ్యం లేకపోతే ఒక పద్య కావ్యం 1116 పద్యాలతో ఉన్న కావ్యం 9 ముద్రణలు ఎలా పొందుతుంది? కాబట్టి రాసేవాళ్ళు సరిగా రాస్తే, ఆయనే కేవలం పద్యాలతో కొన్ని సంవత్సరాలు ప్రింట్ చేశారు. తర్వాత కేవలం పద్యం అయితే మళ్ళీ దానికి తాత్పర్యం లేకపోతే బాగుండదని తాత్పర్యం కూడా చేర్చి ప్రచురించారు. అందువల్ల కాకపోతే పద్యం రాయటానికి మరి ఆ ఛందస్సు, ఆ గణాలు ఇలాంటివి ఉండాలి. కాబట్టి అది కొంచెం అభ్యాసం చేసిన వాళ్ళకి మాత్రమే అలవడుతుంది. పద్యం రాసిన వాళ్ళు లేక పద్య కవిత్వం అంతా గొప్పదని నేను చెప్పను. ఇప్పుడు చక్రవర్తి గారు పద్యాన్ని రాయగలడు, వచన కవిత్వం రాయగలడు, లఘు కవిత్వాన్ని రాయగలడు,
పాటలని రాయగలడు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఆయనలో ప్రతిభ ఉన్నది. పల్లెటూళ్ళలో సామెత చెప్తారు, జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పైనా పెడుతుంది అని. ఆ జుట్టు ఉంటే ఏ రకంగానైనా సరే దాన్ని తీర్చిదిద్దవచ్చు. అలాగే ప్రతిభ ఉన్న కవి ఏ ప్రక్రియలో రచించినప్పటికీ అది పాఠకుల యొక్క మనస్సులని ఆకట్టుకుంటుంది. ఇందాక మాటల్లో మా పూర్ణచంద్ గారు చెప్తున్నారు, మనం తీసుకునే ప్రక్రియ ఏ విధమైనటువంటి ఇతివృత్తానికి ఒదుగుతుంది అని కనిపెట్టడం కూడా కవి యొక్క ప్రతిభకు ఒక గుర్తింపు అన్నారు. అంటే చెప్పబోయే విషయం అది పద్యంలో ఒదుగుతుందా, లేకపోతే వచన కవిత్వంలో ఒదుగుతుందా, లఘు కవిత్వంలో ఒదుగుతుందా అని చెప్పి మనం పరిశీలన చేసుకో. ఇది ఆపేస్తే పోయిద్దేమోనండి, దీని మోత ఎక్కువ అయిపోయింది నాకు. ఇక చుక్కల మేడ, పొట్టి కవితలు అని పేరు పెట్టేశారు. అంటే మినీ కవిత్వం అనకుండా, మళ్ళీ మినీ అంటేనే మళ్ళీ అక్కడ ఆంగ్లం కలిసింది కాబట్టి పొట్టి కవితలు అన్నారు. బాగుంది. ఈ పొట్టి కవితల స్వరూప స్వభావాలను నేను చెప్పకుండా నేరుగా దీనిలో మనకి రకరకాలైనటువంటి, ముందుగా హైకూలతో ఇది ప్రారంభమైంది. హైకూలు, నానీలు, నానోలు, ఇలాంటి తర్వాత తెలుగు పదాలు, వ్యంజకాలు, ఇలాంటి శీర్షికలతో దీనిలో ఉన్నాయి. అయితే ఈ కవితలకి అంటే కొన్ని సందర్భాలలో మినీ కవిత్వానికి కొంతమంది శీర్షికలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, శీర్షికలు లేకుండా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక మా పూర్ణచంద్ గారు చెప్పినప్పుడు అంటే శీర్షిక ఈ కవితలో రాకూడదు అన్నారు. శీర్షిక పెడితే అది ఒక ఇబ్బంది అవుతుంది, పెట్టకుండా రాస్తే గొడవే లేదు. చాలామంది మినీ కవులు ఆ మినీ కవిత్వాన్ని రాసి, మినీ కవులు అనకూడదు, మినీ కవిత్వాన్ని రాసినటువంటి కవులు వాళ్ళు శీర్షికలు లేకుండానే రాశారు. ఇక్కడ చక్రవర్తి గారు హైకూలతో ఇది మొదలుపెట్టారు. ఈ హైకూలు మనకి జపాన్ నుంచి వచ్చిందని ఇందాక చెప్పారు. దానికి ఒక అక్షరాల నియమం పెట్టుకున్నారు మన వాళ్ళు, ఏదో 5, 7, 5 అని చెప్పి. అది జపాన్ నుంచి వచ్చినటువంటి జపనీస్ కవిత్వానికి సంబంధించింది కాబట్టి వాళ్ళకి కుదిరింది. వాళ్ళకి ఒక్కొక్క సిలబుల్, ఒక్కొక్క అక్షరం ఒక పదంగా ఉంటుంది అని నేను విన్నాను. నాకేం జపాన్ తెలీదు, జపనీస్ తెలీదు. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదం, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదం కాబట్టి 5 పదాలు వాళ్ళకి మొదటి పంక్తిలో వస్తాయి, రెండో పంక్తిలో 7 పదాలు వస్తాయి, మూడో పంక్తిలో 5 పదాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఆ కవిత్వాన్ని చాలా తేలిగ్గా రాసుకోగలిగారు. మన వాళ్ళు ఏం చేశారంటే తెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో 5 అక్షరాలు అని పెట్టుకున్నారు. ఆ 5 అక్షరాలు అని పెట్టుకునేటప్పటికీ అది కొంతవరకు కవిని కట్టివేస్తుంది. ఈ 5 అక్షరాల నియమాన్ని పెట్టుకొని కొంతమంది మాత్రమే ఈ హైకూల్ని రాసినటువంటి కవులు మనకు తెలుగులో ఉన్నారు అని నేను నిర్ద్వందంగా చెప్పగలను. చాలామంది నియమాలు పాటించకుండానే హైకు 3 పాదాలు పెట్టేసి హైకు అన్నారు, కొంతమంది 4 పాదాలు పెట్టి కూడా హైకు అని చెప్పి రాసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ పుస్తకానికి ముందు మాట రాసిన సందర్భంలో మొత్తం కవితలు చదివితే ఈ పొట్టి కవితలని రావి రంగారావు గారు కొన్ని సందర్భాల్లో వామన కవితలు అన్నారు. వామన కవితలు అంటే వామనుడి రూపములో ఉన్న కవిత్వం ఇది. ఈ వామనుడి రూపములో ఉన్నటువంటి కవిత్వములో రూపం వామనమే, కానీ దానిలో ఉన్న సారం త్రివిక్రమం. అందుకనే ఈ చక్రవర్తి గారి కవితలు అన్నీ కూడా నాకు ఆయన కవితల్లో ఒక త్రివిక్రమ స్వరూపం కనిపించిందని వామన కవితల త్రివిక్రముడు చక్రవర్తి అని రాశాను. ఆయన రాసినటువంటి ఆ కవిత్వంలో ఒక్కొక్క అంశాన్ని గనక తీసుకున్నట్లయితే ఆయనకు ఉన్నటువంటి
లోకజ్ఞత, కవికి కావలసినటువంటి లోకజ్ఞత ఆయనలో చాలా పుష్కలంగా ఉన్నది. ఇందాక వక్తలు కూడా చెప్పారు, మనం మంచి కవిత్వం రాయాలి అంటే మంచి కవిత్వాన్ని చదవాలి. అది ప్రస్తుత సమాజంలో కవులుగా గుర్తింపు పొందాలి అనుకునేటువంటి వాళ్ళలో చాలా కొరవడిపోయింది. అందుకనే చక్రవర్తి గారు రకరకాలైనటువంటి ప్రయోగాలని చేయిస్తూ వాళ్ళ చేత చదివించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొకడు చదివేది వినే సంస్కారాన్ని కూడా కోల్పోతూ ఉన్నాం. ఒకసారి విజయవాడలో సాహితీ స్రవంతి పక్షాన కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు బాగానే సాగింది సభ. మధ్యాహ్నం నుంచి ప్రతి ఒక్కళ్ళు మైక్ దగ్గరకు వచ్చి నాకు ట్రైన్ టైం అయింది, నాకు బస్సు బుక్ చేసుకున్నానని రావటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు వాడి కవి చదివి వెళ్ళిపోవాలి. చివరికి నిర్వాహకులు కవి సమ్మేళనాన్ని రద్దు చేసేశారు. అంటే కవుల్ని నిరంకుశులు కదా, వాళ్ళని కంట్రోల్ చేయలేక వాళ్ళని రద్దు చేసేశారు. కవిత్వం అంటే ముఖ్యంగా కవిత్వం రాసేవాళ్ళు కానీ పఠించేవాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం సహనం ఉండాలి. అందువలన మనం నేర్చుకునేటువంటి సందర్భంలో ఎదుటి వాళ్ళు చెప్పేవి వినాలి అన్నారు. తక్కువ అక్షరాలతో లేక పదాలతో విస్తృతమైనటువంటి భావాన్ని చెప్పగలగటం అనేది ఆ పొట్టి కవిత యొక్క లక్ష్యం. అందుకనే అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన అనే దానికి ఉదాహరణంగా ఉండేవే ఈ మినీ కవితలు. అక్షరం ఆయుధం కంటే గొప్పది, ఆయుధం చేసే శబ్దం కన్నా అక్షరం పేల్చిన శబ్దమే మిక్కిలి శక్తిమంతమైనది అని చెప్పి నేను ఎక్కడో ఒక చోట చదివాను. అంటే ఆయుధం కన్నా శక్తిమంతమైనది అక్షరం. ఆ అక్షరాన్ని మనం సరిగా వినియోగించినట్లయితే, సరిగా ప్రయోగించినట్లయితే దానిలో అధికమైనటువంటి శక్తి వస్తుంది. అందుకని నేను రాశాను, చక్రవర్తి గారి కవితల్ని మనం చూసినప్పుడు ఆయన అక్షరం ఒక ముల్లులాగా గుచ్చుతుంది. దారి తప్పుతున్నటువంటి సమాజములో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక ముల్లుగర్ర ఎలా అయితే గుచ్చి గిత్తని ఎద్దుల్ని మనం పక్కకి నడిపిస్తూ ఉంటామో, అలాగే దున్నపోతులకైతే చెర్నాకోలతో బాదాలి. కాబట్టి చెర్నాకోలలాగా కూడా అది దారి చేస్తుంది అన్నాడు. అలాగే ఒక టార్చ్ లైట్ లాగా దారి చూపిస్తుంది అన్నాడు. అంటే కవిత్వం అనేటువంటిది మీకు చక్రవర్తి గారి కవితల్ని కనుక చదివినట్లయితే అలాంటి సామాజికమైన ప్రబోధాత్మకమైన కవితలు, వ్యక్తిత్వ వికాసంతో కూడిన కవితలు అనేకం ఉన్నాయి. దీనిలో ఆయన 3-4 పాదాల్లోనే అద్భుతమైనటువంటి భావాన్ని గుదిగుచ్చి చేశారు. అలాగే ఒక మంచి ఆలోచన ఉంటే, మంచి భావం గనక ఉన్నట్లయితే అది పారిజాతంలా పరిమళిస్తుంది అన్నాను. అలాగే ఆయన రాసిన ఆ పొట్టి కవితలు లేక చిట్టి కవితలు లేక వామన కవితలు అనేవి కొన్ని అమ్మలా లాలిస్తాయి, నాన్నలా హెచ్చరిస్తాయి, గురువులా బోధిస్తాయి, మిత్రుడిలా మేలుని ప్రబోధిస్తాయి అని చెప్పి అలాంటి భావాలతో కూడినటువంటి అనేకమైన కవితలు ఈ చుక్కల మేడలో ఉన్నది. దీనికి ఈ అట్ట కూడా చాలా చక్కగా కూర్చారు. ఇందాక మా పూర్ణచంద్ర గారు కూడా అన్నారు, ఆకాశం చుక్కల మేడ అంటే ఆకాశం కదా, ఆకాశం ఏ రంగులో ఉందో ఆ బ్లూ కలర్లోనే ఇది ఉంది. చుక్కల మేడలో మనల్ని కూర్చోబెట్టారు. ఈ రూపకల్పన చేసినటువంటి అట్టని రూపకల్పన చేసిన వారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కవి ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారో ఆ వృత్తిలో వాళ్ళకి ఎక్కువ అనుభవం వస్తుంది, ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. చక్రవర్తి గారు మరి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కాబట్టి విద్యార్థులకు సంబంధించిన అనేకమైన అంశాలు దీనిలో ఉన్నాయి. వారి ఆలోచనలు, వారి అనుభవాలు ఈ కవిత్వ రూపాన్ని సంతరించుకున్నాయి. హైకూలు అనేటువంటి శీర్షికలో
తమ కవితా శక్తిని ఎంత గొప్పగా ప్రకటించారంటే 3 పాదాలే ఉంటాయి అవి. మాటకు ఎంతటి విలువ ఉంటుందని ఫోన్ బిల్లు తెలిపే అన్నారు. మాటకు ఎంత విలువ ఉంటుందని ఫోన్ బిల్లు తెలిపే. మనం చూస్తుంటే మామూలు మాటల్లాగానే ఉన్నాయి, ఏముంది దీనిలో కవిత్వం అంటే ఫోను బిల్లు నీకు ఒళ్ళు తెలియకుండా మాట్లాడినట్లయితే తర్వాత వస్తుంది దాని సంగతి. అందువలన పొదుపుగా మాట్లాడండి అనేటువంటి ఒక హెచ్చరికని, ఒక ప్రబోధాన్ని కవిగా ఆయన సమాజానికి అందించారు. అది దానిలో ఉన్నది. దొరికింది కదా నువ్వు మాట్లాడితే తరువాత సమాజంలో ఎప్పుడూ కూడా కవిత్వం అనేది నీకు నేరుగా ప్రబోధాన్ని ఇవ్వదు, భంగ్యంతరంగా ఉంటుంది. ఇక్కడ ఆయన ఫోన్ బిల్లు ఎక్కువ వస్తుంది, మీరు ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్తే అది మామూలు మాటలు అవుతుంది. కానీ ఆ ఫోన్ బిల్లుని ఒక కవితా రూపంలో చెప్పటం వల్ల సమాజానికి పరోక్షంగా ఒక సందేశాన్ని అందించారు. అది కవిగా ఆయన చేసినటువంటి ఒక బాధ్యత. అలాగే కవిత్వానికి వ్యంగ్యం ప్రధానమైనటువంటి సాధనంగా ఉండాలి. అంటే కొన్ని కవితా ప్రక్రియలు, వేదంబులు, నృపశాసనంబులు, సుకృద్ విజ్ఞాపన ఆలాపనములు, పురాణాది గ్రంథములు, అంగనాజన విలాసాలాప లీలా సమ ప్రాదుర్భావములు, ఔరా కావ్యములు అంటాడు. వేదము నృపశాసనంలాగా ఉంటుంది. రాజు శాసించినట్లు సత్యం వద అనే సత్యం మాత్రమే నువ్వు పలుకు, ధర్మమునందు మాత్రమే నువ్వు చరించు అనేటువంటి విధంగా ఉంటుంది. కానీ పురాణాలు అలా కాదు. సుహృద్ విజ్ఞాపన ఆలాపనంబులు, మిత్రుడిలాగా నీకు బోధిస్తాయి. కానీ కవిత్వం అలా కాదు. అంగనాజన విలాసాలాప లీలా సమ ప్రాదుర్భావములు. స్త్రీలు ఏ రకంగా అయితే మాట్లాడతారో, స్త్రీలు వాడెవడో సినిమా కవి రాశాడు కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేటువంటి రీతిలో వాళ్ళు చెప్పేది సూటిగా చెప్పరు. కవిత్వం కూడా అలానే ఉండాలి. సూటిగా చెబితే అది నీతి వాక్యం అవుతుంది, భంగ్యంతరంగా చెబితే అది కవిత్వం అవుతుంది అన్నారు. అలాగే ఆయన ఒక చోట వాళ్ళను విను 1,00,000 వీరగాథలు, అంతవరకు బాగానే ఉన్నది. వాళ్ళని వినండి అయ్యా, వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళు లక్షల కొద్దీ వీరగాథలు చెప్తారు, కానీ ఎవరు చెప్పేది పిరికి వాళ్ళే అన్నారు. అంటే వీరగాథలు వీరగాథలులో నిలిచిపోయేవాళ్ళు వీరులు, కానీ చెప్పేవాళ్ళు మాత్రం పిరికి వాళ్ళు అనేటువంటి భావాన్ని ఆయన తెలియజేశారు. అలాగే అంటే ఎంత లోక పరిశీలన, ఇది కొంచెం చూడటానికి ఇప్పుడు పెరిగిన నాగరికతలో కొంచెం మనకు ఒక రకంగా అనిపించవు. వేకువ వేళ ఊరి బయటికి వెళ్ళా, ఎంత గౌరవం. ఆ రోజుల్లో మేము కూడా చిన్నప్పుడు చాలా సందర్భాల్లో గమనిస్తూనే ఉండేవాళ్ళం. ఆడవాళ్ళు బహిర్భూమికి వెళ్ళాలంటే ఊరు చివరికి వెళ్ళేవాళ్ళు. పాపం ఎవరైనా పురుషులు వస్తుంటే వెంటనే లేచి నిలబడేవాళ్ళు. ఆ దృశ్యం నాకు కళ్ళ ముందు ఆయన రాసిన ఆ మాటలను చదువుతుంటే నాకు గుర్తొచ్చింది. అంటే నువ్వు ఊరు బయటికి వెళ్ళినప్పుడు ఎంత గౌరవం అని చెప్పి ఆయన ఆ గౌరవం అనే మాట సమాజానికి వేసిన ఒక చురక. ఓరి పాలకుల్లారా, మీరు స్త్రీల కోసం ప్రత్యేకమైన మరుగుదొడ్లు కట్టించండిరా అనే ఒక హెచ్చరిక ఆ కవిత్వంలో ఉన్నది. అది ఆయన చెప్పినటువంటి ఊరక గౌరవం అంటే వాళ్ళని కించపరచడానికో లేక ఇవేదే కాదు, పాలకులకి వేసినటువంటి ఒక చురక, ఒక చర్నాకోల దెబ్బ ఆ కవిత్వం అనేటువంటిది. అలాగే ధరలు పెరుగుతున్నాయని మనం మామూలుగా అనుకుంటాం. ధరలు పెరిగాయి అని చెప్పటానికి చక్రవర్తి గారు చెప్పినటువంటి హైకు ఎలా ఉన్నదంటే, ఆకాశయానం ధరల తోకపట్టి తేలిగ్గా చేశా. ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు అని చెప్పడానికి, ఆకాశయానం చేశాను నేను అని చెప్పడానికి ఎలా వెళ్ళగలిగావంటే ధరల తోక పట్టుకొని వెళ్ళాను. ఇది కవిత్వం అంటే. ధరల తోక పట్టుకొని వెళ్ళటమో, ఆకాశంలో విమానంలో వెళ్ళటమో, లేకపోతే ఇంకా దేనిలో వెళ్ళటం కాదు. ధరల తోక పట్టుకొని వెళ్ళటం అంటే ఎంత వ్యంగ్యం దానిలో ఉన్నది. సమాజం అనేటువంటిది ప్రజలకి అందుబాటులో లేకుండా ఆ ధరల్ని పెంచుతూ ఉన్నది అని చెప్పటానికి ఆయన వాడిన ప్రయోగం అవి. అలాగే సమాజం, ముఖ్యంగా ఆధునిక సమాజంలో స్త్రీలు అనేక రకాలైనటువంటి గృహ హింసలకు గురి అవుతూ ఉంటారు.
రకరకాలైనటువంటి పద్ధతిలో. ఇక్కడ అల్లుడి కోరికని గురించి చెప్తూ ఆయన, అల్లుడి కోరిక పిల్లతో పాటు గ్యాస్ స్టవ్. పెళ్లి చూపుల్లో అంటే పెళ్లి చూపుల్లో ఆయన కోరిన కోరిక ఏమిటి అంటే పిల్లతో పాటుగా గ్యాస్ స్టవ్ కూడా ఇవ్వాలి. అంటే ఆ గ్యాస్ స్టవ్ ఎందుకు అంటే వంట వండుకోవటానికి కాదు, రేపు ఆమెని అంటే ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పి ఆ స్టవ్ పేలిపోయిందని చెప్పటానికి వాడు చేసేటువంటి పన్నాగానికి ఈ గ్యాస్ స్టవ్ కావాలి అనే కోరటము అనేది ఆయన చేసిన వ్యంగ్యం. అలాగే ఇక్కడ చాలా ముఖ్యంగా ఆయన కవుల గురించి, కవిత్వాన్ని గురించి రాసిన సందర్భాల్లో చాలా చమత్కారాలు ఉన్నాయి. ఒక చోట ఆయన అన్నారు, యుద్ధ భూమికి కవి కూడా వెళ్ళాడు, గెలుపు చిట్కా. యుద్ధ భూమికి కవి కూడా వెళ్ళాడు. వాడు కవిత్వం చదివితే జనాలు పారిపోయినట్లుగా శత్రు సైన్యం కూడా పారిపోయింది అని చెప్పలేదు ఆయన. అంటే యుద్ధంలో కవుల్ని కూడా పెట్టారంటే కవిత్వం ఎంత ఘోరంగా ఉంటుంది, ప్రజల్ని ఎంత హింసిస్తున్నారు కవులు అని చెప్పటానికైనా గెలుపు చిట్కా. నేను దీనిలో కూడా రాసా, ఎప్పుడో ఒక చోట స్వాతి మాసపత్రిక వచ్చేది, దానిలో ఈ నెల ప్రశ్న అని ఇచ్చేవాళ్ళు. ఈ నెల ప్రశ్న అని ఒక నెల ప్రశ్నకి వాళ్ళు ఉత్తమ సమాధానం వాళ్ళు ఇచ్చింది ఏమిటంటే మిమ్మల్ని భయపెట్టే సన్నివేశం ఏమిటి అని ఇచ్చారు. ఇస్తే కవి సమ్మేళనం అని రాశాడు ఒకడు. కవి సమ్మేళనం అని రాస్తే దానికి మొదటి బహుమతి ఇచ్చారు స్వాతి పత్రికలో. కవి సమ్మేళనం నన్ను పెట్టేటువంటి అంటే భయపెట్టేటువంటి సన్నివేశం అని రాస్తే నేను ఆ సందర్భంగా నాకు అది గుర్తొచ్చింది ఆయన కవిత్వం చదవగానే. అలాగే చాలామంది కవులు పద్యాలు రాస్తారు, పద్యాలు చదువుతారు. ఆ పద్యాల్లో భావం కానీ లేకపోతే లక్షణాలు కానీ ఉండకపోవటం అనే దాన్ని మాకు ద్వానాశాస్త్రి గారు చెప్పేవాళ్ళు. పద్యం రాయటము, కవిత్వం రాయటం ఒక కళ అయితే పద్యాన్ని కానీ కవిత్వాన్ని కానీ చదవటం కూడా ఒక కళే అని చెప్పాడు. చదవటం నిజంగా కూడా మంచి కవిత్వం రాస్తారు వాళ్ళు, ఉసూరుమంటూ చదువుతుంటారు, కానీ ఒకడు దానిలో సారం ఉండదు, కానీ పెద్ద గంభీరంగా చదువుతాడు, వాటికి చప్పట్లు బాగా మోగుతూ ఉంటాయి. అందువల్ల కవిత్వం రాయటమే కాదు, కవిత్వాన్ని చదవటం కూడా ఒక కళగా మనం అభ్యసించాలి అని చెప్తూ పద్యం రాశాడు. సభ అంతా చప్పట్లే, ఛందస్సే లోపం అన్నాడు. నిన్ను ఎవడు రాయమన్నాడు పద్యం? పద్యం రాస్తాడు. ఎందుకంటే నా మిత్రుడు ఒకడు ఇట్లానే చాలా కాలం నుంచి రాస్తున్నాడు. జాషువా మీద ఒక శతకంలాగా రాసేసాడు. మధ్య మధ్యలో ఎత్తులు పోయినాయి, నన్ను ఏదో ప్రూఫ్ రీడింగ్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ ఎత్తులు పోతున్నాయా బాబు దీన్ని, నేను కావాలనే చేశానయా అని. కావాలని చేశాను అంటే నువ్వు కావాలని చేస్తే అక్కడ నువ్వు ఉత్పలమాలో ఊ కానీ చా కానీ తీసిపారాయి. ఒక ఆయన ఇట్లానే నాకు పెద్ద పరీక్ష పెట్టాడు. మా కాలేజీలో పనిచేస్తున్న క్లర్క్ వాళ్ళ నాన్న, ఆయన యేసుక్రీస్తు మీద కంద పద్యాలు ఒక శతకం రాసుకొచ్చాడు. మాస్టర్ మీరు చూడండి అన్నాడు. నేను చదివాను. పాపం అక్కడక్కడ లక్షణాలు పాటించారు కానీ చాలా చోట్ల పాటించాల. నేను ఆయన్ని పిలిచి దిద్దాలంటే నా వల్ల అయ్యేటట్లేదు. మాస్టారు నేను ఒక్క మాట చెప్తాను, కొంతమంది కవులు వినరండి, పాపం ఆయన విన్నాడు. అయ్యా మీరు అట్లానే ఉంచండి పద్యాన్ని, చివర ఆ పక్కన ఉన్న కమ్మని తీసేసేయండి అన్న. కమ్ తీసేసేయండి మీరు, ఇక మీరు ప్రింట్ చేసుకోండి అన్న. పాపం నా మాట విన్నాడు ఆయన, ఆ శతకం వేసేసుకున్నాడు. అంటే వినాలి, కొంతమంది అట్లా వినరు. నా భావం ఏంటందా మా పూర్ణచంద్ర గారు చెప్పారే, నా భావం ఏంటంటే మొదలు పెడతారు. అది కాదు, నువ్వు పద్యం రాస్తే దాని లక్షణాలు పాటించు, లేకపోతే వదిలేసేయి. నేను పద్యం రాయమని ఎవడు నిర్బంధించాడు? అందువల్ల ఛందస్య లోపం అనే చొరక, ఛందస్సులో రాస్తూ ఛందస్సుని పాటింపకుండా ఉండే కవులకు వేసిన చొరక చక్రవర్తి గారు ఒక చరిచారు. అలాగే మనకి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు అది ఎట్లన్నానని చెప్తాడు కదా, అలా ఆ భావాన్ని తీసుకొని డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గర చేరతారు, అది లోపించిన వాడు ఎక్కడక్కడ సర్దుకుంటూ ఉంటారు. కవి గారికి లోక పరిశీలనం బాగా ఉండటం వలన అతడి సిరి అడుగంటిపోయింది అమ్మాయి మాయం. ఎంత లోక పరిశీలన ఆయనకు ఉండాలి!
ఆయన షష్టిపూర్తి వయసులో ఉన్నా కూడా అంటే యువకుల యొక్క తత్వాలని ఎంత గొప్పగా అతడి సిరి మాయమైపోయింది. డబ్బులు లేవు, అప్పటి వరకు డబ్బులు ఉన్నంతకాలం వాడి చుట్టూ తిరిగింది. కానీ ఎప్పుడైతే సిరి అడుగంటిపోయిందో అమ్మాయి మాయం అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతోమంది అమ్మాయిలు మాకు అంటే కాలేజీల్లో చూస్తూ ఉంటాం మేము. అంటే వాడికి డబ్బులు ఉన్నంతకాలం ఒకళ్ళు కాదు ఇద్దరు కూడా వాడి చుట్టూ చేరి సినిమాలకి షికార్లు తిరుగుతారు. డబ్బులు అయిపోగానే ఇంకొకరిని చూసుకుంటూ ఉంటారు. అలాంటి పరిశీలన చేశారు కాబట్టి ఆ కవిత్వం వచ్చింది. అలాగే వీరికి మంచి ఒక కవికి ఒక మంచి అభివ్యక్తి ఉండాలి. అంటే మనం స్పష్టం చేసేటువంటి మనం వ్యక్తం చేసేటువంటి భావంలో తనదంటూ ఒక ముద్ర ఉండాలి. ఎంతోమంది కవులు రాస్తూ ఉంటారు, కానీ పూర్వం రాసినటువంటి రాతల్ని మనం రాసినా మనదంటూ ఒక ముద్ర ఉండాలి. ఇప్పుడు పంకం రవిని అల్లుణ్ణి చేసుకుంది అన్నాడు. పంకం రవిని అల్లుణ్ణి చేసుకుంది, కూతురుని ఇచ్చి అన్నాడు. అంటే సాధారణంగా మన కవి సంప్రదాయంలో సూర్యుడు వచ్చినటువంటి సందర్భంలో పుష్పాలు విచ్చుకుంటాయని కవి సంప్రదాయంలో మనం చెప్తాం. ఇక్కడ పంకం రవిని అల్లుణ్ణి చేసుకుంది. పంకం బురద, మరి పంకజం అంటే మరి పద్మం. ఆ పంకజాన్ని ఇచ్చింది. మరి ఆ పంకజానికి రవికి సూర్యుడికి కూడా మరి మనకి ప్రేయసి ప్రియుల సంబంధం, భార్యాభర్తల సంబంధాన్ని అంటగడతాం కదా. అందువలన పంకం రవిని అల్లుణ్ణి చేసుకుంది అంతవరకు మామూలుగా చెప్పి కూతురుని ఇచ్చి అన్నాడు. అంటే ఆ పంకజాన్ని ఇచ్చి అన్నాడు. అంటే ఈ పంకజం ఆ సూర్యుడి యొక్క కిరణాల వలన విచ్చుకుంటుంది అనే ఒక సంప్రదాయాన్ని కొత్త అభివ్యక్తితో చెప్పటం అనేది అక్కడ చక్రవర్తి గారి యొక్క ప్రత్యేకమైన అభివ్యక్తి అని చెప్పవచ్చు. అలాగే సంధ్యా సమయంలో సూర్యుడు లేత ఎరుపు రంగులో ఉండటం మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కానీ ఆయన భావన చేసి, ఎందుకంటే సూర్య ఉదయాన్ని సూర్య అస్తమయాన్ని మన ప్రబంధ కవులు కావ్య కవులు ఎంతోమంది ఎన్నో రకాలుగా వర్ణన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే నింగిలో రవిని సంధ్య ఇచ్చిన పంచికి రక్తం కక్కాడు అన్నాడు. ఆమె ఒక పంచి ఇచ్చిందట. నింగిలో ఉన్న రవికి అంటే సూర్యుడు అస్తమించబోతున్నప్పుడు ఆ లేత ఎరుపు రంగుతో ఉంటాడు. ఆ ఎరుపు రంగుతో ఉన్నటువంటి సూర్యుడిని ఆయన ఎలా ఊహ చేశారు, ఎలా భావన చేశారు అంటే సంధ్య, ఆ సాయం సంధ్య ఒక పంచి ఇచ్చిందట. ముఖం మీద కొట్టింది అనే సందర్భంలో దాంతో వాడు నెత్తురుక రక్తం కక్కాడు అనే మాటని ఆయన ప్రయోగించాడు. ఇవి కొత్త అభివ్యక్తులు. అంటే ఎవరు ఇంతవరకు మీరు చదివిన సాహిత్యంలో ఇలాంటి అభివ్యక్తి ఎవరికైనా ఉన్నది అంటే అది నాకు తెలిసిన వరకే నాకు లేదు. అంటే సంప్రదాయ సాహిత్యాన్ని కానీ ఆధునిక సాహిత్యాన్ని కానీ చదివినప్పుడు మనకి ఒక ప్రయోగాన్ని చూస్తే ఇది పలానా కవి చేశాడు అని భావన వస్తుంది. కొన్ని సందర్భాలు అది రావటం తప్పేం కాదు. కాకపోతే అంటే ప్రాచీన కవుల్ని మనం అనుసరించినా కూడా దానిలో మనదంటూ ఒక అభివ్యక్తిని చెప్పాలి. కానీ కొత్త అభివ్యక్తులు అనేవి నవోన్మేషశాలిని ప్రజ్ఞా ప్రతిభా మత అనేటువంటి భావానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు ఇలాంటి కవితలు. అలాగే చుక్కలని, మరి చుక్కల మేడ కదా ఇది, చుక్కలని రకరకాల కోణాల్లో వర్ణించిన కవులు ఉన్నారు. చక్రవర్తి గారు ఏం రాశారంటే నింగిలో రాత్రి, ఆకాశంలో రాత్రి పారబోసుకున్నారు. ఎవరో ఏం పారబోసుకున్నారో చెప్తూ పారబోసుకున్నారు ఎవరో బియ్యం అన్నాడు. అంటే చుక్కలని బియ్యముగా భావించిన కవి మరి చక్రవర్తి గారు తప్ప నాకెవరూ కనపడలేదు. ఎంత ఊహాది. ఇప్పుడు చంద్రుణ్ణి రకరకాలుగా వర్ణన చేసిన వాళ్ళు ఉన్నారు. చంద్రుణ్ణి సగం కొరికిన ఇడ్లీలాగా ఉన్నాడు అన్నాడు ఒక కవి. సగం కొరికిన ఇడ్లీలాగా ఉన్నాడు, సగం చంద్రుడు కనిపించాడు, వాడికి అది గుర్తొచ్చాడు. అమ్మాయి పూర్ణచంద్రుడైతే మరి వాడి ప్రియురాలి ముఖంలాగా ఉన్నది అని చెప్పనవచ్చు. నాకు ఎంత ఆశ్చర్యం. నేను చాలా సభల్లో కూడా చెప్తున్నాను. మా అమ్మాయి 3 సంవత్సరాల వయసులో నేను మేడ మీదకి తీసుకెళ్ళా. నెల పొడుపు వచ్చి ఒక 3-4 రోజులైంది. డాడీ జీడిపప్పు అంది. నాకు అసలు ఒళ్ళు పులకరించేసింది.
జీడిపప్పు అనేటప్పటికీ అంటే ఆ పిల్లకి రోజు జీడిపప్పులు తింటుంది కాబట్టి ఆ చంద్రుడు జీడిపప్పులాగా కనిపించాడు. అభివ్యక్తి అంటే నీ మనస్సులో ఉన్నటువంటి భావం కొత్తగా ఆయనకేం బియ్యంలాగా ఎవడో పారబోసి, నిజంగా బియ్యం పారబోస్తే దానికి ఒక క్రమం ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పోయి ఉంటాయి. ఆ చుక్కలకు కూడా ఒక క్రమం ఉండదు, అన్నీ అక్కడ పడి ఉంటాయి. అందువల్ల ఆ చుక్కలుగా భావించడం అనేది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే బెండకాయల్ని ఇంగ్లీష్లో లేడీ ఫింగర్స్ అంటారు. అంటే మరి ఆ లేడీ ఫింగర్స్ అంటే లేడీ ఫింగర్స్ లాగా అవి ఉన్నాయని చెప్పి వాడు చెప్పాడు. వాడికి బహుశా అది మా డాక్టర్ పూర్ణచంద్ గారు చెప్పాలి. అంటే వాళ్ళకి ఆ బెండకాయలు ఉన్నాయా లేవా అని చెప్పి ఆయన చెప్పగలరు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే అమ్మాయి వేళ్ళు చిత్రంగా అమిరాయి, అంతవరకు మామూలుగా ఏ కవి అని చెప్తాడు. బెండ మొక్కకు అన్నారు, బెండ మొక్కకు అమ్మాయి వేళ్ళు చిత్రంగా అమిరాయి. లేడీ ఫింగర్స్ అనేటువంటి దానిని, ఆ పదాన్ని ఆయన తీసుకొని ఇక్కడ బెండ చెట్టుకి ఆ మొక్కకి అంటించాడు. అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే చక్రవర్తి గారు వడగళ్ళు పడటాన్ని ఒక కొత్త ఆలోచన చేశారు. నింగిలో మబ్బు రాళ్ళు విసురుతోంది, నేలపై కసి అన్న. ఎవడి మీదన్నా కసి వచ్చినప్పుడే కదా మనం రాళ్ళు విసిరేది. కానీ ఈ నేల మీద ఉన్నటువంటి ప్రజల మీద కసి కొద్దీ నింగిలో నుంచి ఆ నింగి వడగళ్లను విసురుతోంది అనే ఒక ఊహ చేశారు ఆయన. అలాగే జీవితాన్ని గురించి చాలామంది చాలా రకాలైనటువంటి ఆలోచనలు భావుకథలో చెప్పారు. జీవితం చూడు కడలి అలలాగా. ఈ జీవితం అనేది ఒక సముద్రపు అలలాగా ఉన్నది. ఎలా అంటే లేస్తూ పడుతూ, అంటే లేస్తూ పడుతూ అనేటువంటి దానిని ఇది చదివినప్పుడు నాకు వేరే ఒక మినీ కవి రాసినటువంటి కవిత ఒకడెవడో రాశాడు. కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు అన్నాడు. ఒక మినీ కవిత. అయితే దాని తర్వాత నేను ఎక్కడో చదివా, వివేకానందుడి సూక్తుల్లో అది కనపడింది నాకు. అంటే సూక్తులు కూడా కొన్ని కవిత్వాలుగా మారిపోతూ ఉంటాయి. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే వివేకానందుడి మీద బాగా ఇష్టం ఉన్నవాళ్ళు ఈ కవితలు తీసుకొచ్చి ఆయన ప్రబోధించాడని చెప్పి కొన్ని ప్రక్షిప్తాలని అంటామే, అలాంటివి కూడా జరగవచ్చు. ఏది ఏమైనా ఒక కవి చెప్పిన మాట అది నాకు బాగా గుర్తు వచ్చింది. అలాగే ఆడవారికి పుట్టింటి మీద ఉండే మమకారం, అత్తవారి ఇంటిలో నీకు ఎన్ని సౌకర్యాలున్నా వాళ్ళకి పుట్టింటి మీద ఉండేటువంటి ప్రేమ అత్త ఇల్లు ఎన్నటికీ కూడా కలిగించలేదు. అది వాస్తవం. అందుకని ఆయన చెప్తున్నారు, పుట్టింటిని తలుచుకుంటేనే ఆ వాస్తవాన్ని, పుట్టింటి స్మృతి ఒక్కసారి పుట్టిల్లు గుర్తుకు రాగానే నల్లాలు తిప్పుతుంది. నల్లాలు తిప్పుతుంది. ఆయన తెలంగాణలో ఉన్నారు కాబట్టి నల్లా అంటే మా కోస్తా వాళ్ళకి తొందరగా తెలియదు, పంపు తిప్పుతుంది అనాలి. కానీ ఇక్కడ నల్లాలు తిప్పుతుంది, ఇల్లాలి కంట అన్నాడు. అక్కడ నల్లా వేసి ఇక్కడ ఇల్లాలి కంట అన్నాడు. పుట్టిల్లు గుర్తొచ్చేటప్పటికే ఆ అమ్మాయికి కంటి వెంట ధారాపాతంగా నీళ్లు వస్తున్నాయి అని చెప్పటానికి, అంటే ఎంత బాధ, పుట్టింటి స్మృతి అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పటం. అలాగే అత్తా కోడళ్ళు మనం అందరం లోకంలో గమనిస్తూనే ఉంటాం. అత్తా కోడళ్ళు సాధించి చంపటము, చచ్చి సాధింపు, ఒక క్రమాలంకారంలో చెప్పారు ఇక్కడ ఆయన. అత్తా కోడలు, అత్తకేమో సాధించి చంపటం, ఆ తరువాత క్రమంలో అది పెట్టారు. అంటే అలంకారాలు కూడా, అంటే ప్రతిభావంతుడైనటువంటి కవి పద్యంలోనే అలంకారాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాసినటువంటి చిన్న కవితలో హైకూలో కూడా ఒక క్రమాలంకారాన్ని చెప్పారు ఇక్కడ. అత్తేమో సాధించి చంపటము, కోడలేమో చచ్చి సాధించటం. మరి ఆమె ఆత్మహత్య చేసుకున్న అత్తమామల మీద కేసులు పడుతూ ఉంటాయి కదా, అందువల్ల ఆమె చచ్చి సాధిస్తూ ఉంది అని చెప్పి అన్నాడు. అలాగే మనిషికి సెల్ మీద కూడా చాలా కవితలు రాశారు. నేను ఎప్పుడో 2005లో సెల్ ఫోన్ శతకం అని రాశాను. సెల్ ఫోన్ శతకం ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేస్తూ, నాకు అప్పుడు సెల్ కూడా లేదు,
నేను ప్రయాణం చేస్తూ ఉంటే నేను విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే ఒక అరగంట లోపు 10 సెల్లలు నా చుట్టూ మోగుతూ ఉంటే దీని మీద ఏమన్నా రాస్తే బాగుంటుందని నేను పద్యాలు రాయటం మొదలుపెట్టి సెల్లు ఫోను పీడ చెప్పదరమే, సెల్లు పేలు మేలు చెప్పదరమే, సెల్లు ఫోను ఘనత చెప్పతరమే, ఆ మధ్య గణం మాత్రం మార్చి ఈ చెప్పతరమే సెల్లు ఫోను అనేది పెట్టుకొని ఒక ప్రయోగాత్మకంగా రాశాను. అంటే సెల్లు రాక వలన ఏమి జరిగింది అని చెప్తూ ఆయన సెల్లు పుట్టింది మానవ సంబంధాలు చెల్లబెట్టింది అన్నారు. మానవ సంబంధాలు ఈ రోజున అంటే సెల్లు తప్ప మీరు ఇంట్లోకి వెళ్ళండి, కొంతకాలం టీవీ ఆ పని చేసింది. టీవీ ఇంటికి వచ్చిన అతిథిని కూడా పట్టించుకోకుండా ఇల్లాలు ఆ టీవీ చూడటంలోనే లీనమైపోయి ఉండేది కొంతకాలం. ఈ సెల్ రాకతో ఇద్దరూ పక్కనే ఉంటారు, భార్యాభర్త పక్కనే ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడుకోరు. ఎవడి సెల్లు ఎవడి సొల్లు వాడిదే చేసుకుంటూ ఉంటారు. సంబంధం మాట్లాడుకునేటువంటి తీరిక ఓపికలు వాళ్ళకు ఉండవు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఎవరితో మాట్లాడుకో అందుకంటే మానవ సంబంధం అనేటువంటిది లుప్తం కావటానికి ఈ సెల్లు ఒకటి చాలా పీడగా వచ్చింది అని చెప్పడానికి ఆయన చాలా చక్కగా చెల్లబెట్టి మానవ సంబంధాలని చెల్లబెట్టేసింది అని చెప్పన్నారు. అలాగే కవికి లోకజ్ఞత ప్రతిభతో పాటు శాబ్దికమైన పరిజ్ఞానం కూడా ఉండాలి. శాబ్దికమైన పరిజ్ఞానం దాన్ని వ్యుత్పత్తిలాగా చెప్తూ ఉంటారు. మీకు అనేకమైనటువంటి శబ్దాలకి అర్థాలు తెలిసినప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి పదాన్ని ది చాయిస్ ఆఫ్ ది బెస్ట్ వర్డ్స్ ఇన్ ది బెస్ట్ ప్లేస్ ఈజ్ ద బెస్ట్ పోయిట్రీ అంటాడు. అంటే నువ్వు వాడేటువంటి సరి అయిన ప్రాంతంలో సరి అయిన ప్రదేశంలో సరి అయిన శబ్దాన్ని వాడటమే ఉత్తమ శ్రేణికి సంబంధించిన కవిత్వము అంటారు. అలా ఎక్కడ ఏ శబ్దాన్ని వాడాలో తెలుసుకున్నటువంటి కవి ధరవరలు. ఇందాకే ధరల్ని గురించి చెప్పారు. ధరవరలు వరవరలలాగానే రవరవలు అంటే ఆ రవ రవ వర వర అనేటువంటి ఆ శబ్దాలతో వారు ధరలు పెరిగి జనాన్ని ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయని చెప్పటానికి ఆ ధర వర అనేటువంటి వాటిని వాడారు. అలాగే మరొక కవితలో నిండు చూలికి బిడ్డను కనాలని ఎంత ఆత్రము అని చెప్పి కనాలి అనే శబ్దానికి ఇన్వర్టెడ్ కామా పెట్టారు. కనాలి అనే శబ్దానికి ఇన్వర్టెడ్ కామా అంటే ఆ కనాలి అనేటువంటి శబ్దంలో నిండు చూలికి బిడ్డను కనాలని బిడ్డను చూడాలి అనే అర్థం, కానీ బిడ్డను మరి తన గర్భము నుంచి ఉత్పత్తి చేయాలి అనేటువంటి ఆ కనాలి అనే శబ్దాన్ని చక్కగా, ఎందుకంటే గమనించాలంటే ఒక ఇన్వర్టెడ్ కామా కవి పెట్టాడంటే ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి. అంటే అందరూ గ్రహించలేకపోవచ్చు. ఇన్వర్టెడ్ కామా కనుక పెడితే ఏమాత్రం కవితా హృదయం ఉన్న వాళ్ళైనా గమనిస్తారు. అందువల్ల ఆయన చాలా చక్కగా చెప్పి ఎంత ఆత్రము అని చెప్పి కనాలి అనే శబ్దాన్ని ఒక శ్లేషలో చెప్పారు. అలాగే ఇందాక నేను చెప్పాను ఏదో సత్యం వద ధర్మం చర అని. ఈయన ఒక అక్షరం అంటే అక్షరం అనేటువంటిది కూడా శక్తివంతంగా ఉంటుంది ఆయుధం కంటే అని చెప్పాను. ఒక అక్షరానికి ఉండే ప్రత్యేకత సత్యవదత్వం. పేపర్లో సత్యవదత్వం, సత్యాన్ని చెప్పటం. నిజానికి సత్యవధత్వం అన్నారు. అంటే అక్కడ మహాప్రాణాన్ని రాయటం వల్ల ఆ వధత్వం కాస్త వధత్వం అయిపోయింది, దాన్ని చంపటం అయిపోయింది. అంటే ఒక అక్షరం వలన ఆ అక్షరం కూడా మళ్ళీ కింద పెట్టడం వలన దానిలో ఎంత మార్పు వచ్చిందో ఆ వధత్వం అనే ఆ శబ్దం ద్వారా ఆ అక్షరాన్ని అక్కడ మధ్యలో పెట్టడం ద్వారా ఎంతో గొప్పగా చెప్పారు. అలాగే కవిగారు చాలా సంవత్సరాల నుంచి ఏదో ఈ భావనాప్రియని 8 సంవత్సరాల నుంచి నడుపుతూ అంతకు నుంచే చాలా కాలంగా ఆయన కవిత్వం రాయటము, కొంతమంది నేర్చుకునే వాళ్ళకి శిక్షణ ఇవ్వటము చాలా గొప్పగా ఉన్నది. నేను సభాముఖంగా మా చక్రవర్తి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే కవులు చాలా స్వార్థపరులు. వాడి కవిత్వం వాడు రాసుకోవటము, ఎదుటివాడికి వినిపించటం తప్ప ఇంకొకళ్ళ కవిత్వం వినాలన్నా ఇంకొకళ్ళకి ఆ మెలకువలు చెప్పాలన్నా కూడా ఎవరు ముందుకు రారు. పాపం పిచ్చి మహారాజు కాబట్టి ఆ చక్రవర్తి గారు ఎంతమందిని పోగు చేసి కవిత్వానికి శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది అడగవచ్చు, ఏమండి శిక్షణ ఇస్తే కవులు తయారవుతారా అని. నిజానికి శిక్షణ ఇచ్చినంత మాత్రాన కవులు తయారు కాదు.
ఒక వ్యక్తిలో గాఢమైన నిబిడమైన ఆ దాగి ఉన్నటువంటి శక్తి ఉంటుంది. ఆంజనేయుల్లో శక్తిలాగా. ఆంజనేయుల్లో నువ్వు గొప్పవాడివి అని చెప్పినప్పుడు వాడు ఉప్పొంగిపోయి సముద్రాన్ని ఎలా అయితే లంఘించాడో, కవులు కూడా వాళ్ళలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ శక్తిని ఎవరో ఒకళ్ళు ప్రోత్సహిస్తే తప్ప, చక్రవర్తి గారి లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే కవులు తయారవుతారు అని చెప్పటానికి నేను ఏమాత్రం సంశయించను. ఎందుకంటే నా క్లాస్మేటే చిటిప్రోలు వెంకటరత్నం అని, నేను బిఏ చదువుకునే రోజుల్లో వాళ్ళ తండ్రి గారు చిట్టిపోలు వెంకట కృష్ణమూర్తి అని చెప్పి, కృష్ణమూర్తి గారని ఆయన రాసిన పురుషోత్తముడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వాడు నాకు డిగ్రీలో క్లాస్మేట్ అయినప్పుడు అతను డిగ్రీలోనే పద్యాలు చెప్పేవాడు, ఆసువుగా పద్యాలు చెప్పేవాడు. అయితే పరీక్షల్లో నాకు మార్కులు ఎక్కువ వస్తూ ఉండే వాడికంటే. వాడు వెంటనే నువ్వు కూడా పద్యాలు రాయవచ్చు, నీలో ప్రతిభ ఉందో, నువ్వు పద్యాలు రాయన్నాడు. ఆ పద్యాలు నాకే ఎలా వస్తాయి, మా తల్లి తండ్రి చదువుకోలేదు, నేనేదో బడికి పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారని వస్తున్నానని. కాదు నువ్వు రాయని చెప్పి నన్ను ప్రోత్సహించాడు. అంటే పద్యము వ్రాయుటన్న అది బ్రహ్మ పదార్థము కాదు, నీవు నున్ పద్యము వ్రాయగలుగుదువు. అంటే నీవు కూడా పద్యాలని రాయగలుగుదువు అనేటువంటి ఆ ప్రోత్సాహాన్ని నాకు వాడు ఇవ్వటం వల్లే నేను పద్యాలు రాయగలిగాను. అంటే కవికి ఒక ప్రేరణ శక్తి ఉండాలి. అంతర్నిహితంగా దాగి ఉన్నటువంటి శక్తిని వెలికి తీసేటువంటి శక్తిగా చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఉండటం వలన ఎంతోమంది కవులు తయారవుతారని చెప్పటానికి నేను సభలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయటం లేదు. తగులుతారు అంటే నా స్వానుభవాన్ని మీకు చెప్తున్నాను. అతను చెప్పటం వల్లే నేను తర్వాత పద్యాలు రాయటాను, తర్వాత ఏదో వచ్చిన కవిత్వం ఇట్లా రాసుకొచ్చాను. నిజంగా అతడు గనక ప్రోత్సహించపోయినట్లయితే ఆ రోజుల్లో నేను కవిత్వాన్ని రాసి ఉండకపోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ ఇన్ అవర్ హిస్టరీ అంటారు. అంటే ఇఫ్ హీ ఈజ్ నాట్ సపోర్ట్ మీ అనేటువంటి, నేను కవి అయ్యేవాడిని కాదు అనేటువంటి భావం. కాబట్టి కవికి లేక మనలో ఉన్నటువంటి ఆ శక్తిని వెలికి తీయటానికి వేరొక శక్తి, ఒక ప్రేరక శక్తి అనేది ఉండాలి. అందువలననే ఆయన ఈ శిక్షణా శిబిరాలని నిర్వహించి చక్కగా కవిత్వాన్ని అంటే రాసేటువంటి ఒక అభ్యాసాన్ని, ఒక దారి చూపిస్తాడు. దాన్ని అందుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఆ నేర్చుకునే వాళ్ళ మీద, వాళ్ళకు ఉండేటువంటి దక్షత, వాళ్ళకు ఉండేటువంటి దీక్ష మీద ఆధారపడి ఉంటుంది ఫలితం అనేది. అందుకనే ఆయన ఏంటంటే పాపం చాలామందిని గమనిస్తూ ఉంటారు. చాలామంది కవులు ఈ రోజుల్లో పురస్కారాల కోసం, గుర్తింపుల కోసం, శాలువాల కోసం, దండల కోసం ఎగబడుతూ ఉంటారు. డబ్బులు కట్టి మరీ వెళ్ళి కవి సమ్మేళనాల్లో పాల్గొనేటువంటి వాళ్ళని చాలామందిని చూశాం. అందువలన ఆయన ఏమన్నారంటే, ఈ డబ్బుతో కీర్తిని కొనుక్కునే ప్రయత్నాలు చేసేవారికి కవుల లోకం, బిరుదులకై పైకం, పిచ్చి మా లోకం అన్నాడు. సమాజంలో వాడు కవి కావాలి, నువ్వు కవిత్వం రాసుకో, కానీ నీకు బిరుదు నేను ఇచ్చట సన్మానములు చేయబడును అని చెప్పి నేను పద్యంలోనూ వచనంలోనూ కవిత రాశా. ఎందుకంటే మీకు ఈ బిరుదు ఇస్తే ఇంత, ఈ శాలువా ఇస్తే ఇంత, శాలువా ప్లస్ మెమెంటో అయితే ఇంత. ఒకసారి మా పూర్ణచంద్ గారు చెప్పారు, ఒక సీనియర్ మోస్ట్ కవి ఒకడెవడో కవి సమ్మేళనం పెట్టాడు, ఒక్కొక్కరి దగ్గర 500 600 తీసుకొని. ఒక సీనియర్ మోస్ట్ కవి కూడా మళ్ళీ వాళ్ళు చాలా లోకజ్ఞులు, ఆ సన్మానాలు చేసేవాళ్ళు. ఒక సీనియర్ మోస్ట్ కవిని కూడా పిలిచి సన్మానం చేశారు. సన్మానం చేస్తే అతనికి శాలువా కప్పలేదట. శాలువా కప్పకపోతే పూర్ణచంద్ గారే ఉన్నారు ఆ సభలో ముఖ్య అతిథిగా ఉంటే, అతను వెళ్ళి సినిమా వాళ్ళకేం కప్పలేదు, ఒక మెమెంటో మాత్రం ఇచ్చారు. మెమెంటో ఇస్తే అతను శాలువా ఏదంటే, ఈయన శాలువా లిస్టులో, ఈయనేం పాపం తెలియక ఆయన శాలువా కప్పండి అంటే, శాలువా లిస్టులో లేడండి ఆయన అన్న. శాలువా లిస్టులో లేడంటే అప్పుడు పూర్ణచంద్ గారు పాపం వాడి బాగా తట్టుకోలేక ఎవడికో కప్పిని తీసుకొచ్చి శాలువా ఆడి కప్పి ఫోటో తీసి పంపించేశాడు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారని చెప్పటానికి చక్రవర్తి గారు స్వానుభవం లోకంలో ఎంతోమందిని గమనిస్తున్నారు. కాబట్టి కవుల లోకం, బిరుదులకై పైకం, నువ్వు డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి నీకు బిరుదు అనేటువంటిది ఉంటుంది. నువ్వేమీ రాయకపోయినా సరే నీకు ఆ బిరుదు ఇచ్చేస్తూ ఉంటారు. మా గురువుగారు బొడ్డుపల్లి పురుషోత్తం గారు చెప్పారు, ఒకసారి ఒక కవికి తెనాల్లో పిలిచి కవిమిత్ర అని బిరుదు ఇచ్చారంట. కవిమిత్ర అని బిరుదు ఇచ్చారు. ఒక 1000 రూపాయలు తీసుకున్నారు, బిరుదు ఇచ్చారు. ఆ రోజుల్లో వాడు వచ్చాడు మిత్రుల దగ్గరికి వచ్చి చాలా గొప్పగా, అరే నాకు కవిమిత్ర అనే బిరుదు ఇచ్చారు అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ వాళ్ళందరూ అన్నారట, ఏంట్రా నీ కవిమిత్ర అంటే నువ్వు కవులకు మిత్రుడివే కానీ
నీ ప్రత్యేకత ఏమీ లేదా అని అన్నారంట. సరే, వాడు వెళ్ళి వాళ్ళతో పోట్లాడాడు నిర్వాహకులతో. ఏమయ్యా, నా కవిమిత్ర అని బిరుదిస్తారా అని చెప్పి. ఓరి, నీకు ఆ బిరుదు ఇవ్వటమే దండగా, మాకు డబ్బులు ఇచ్చాము. కవిమిత్ర అంటే కవులలో మిత్ర శబ్దానికి సూర్యుడు అనే అర్థం ఉన్నది. కాబట్టి నువ్వు కవులలో సూర్యుడు లాంటివి అనే బిరుదిస్తే నువ్వు వచ్చి మళ్ళీ మాకు ఇస్తావని, నీ డబ్బులు నువ్వు తీసుకుపో, నీకు ఇవ్వటం మాకు దండగా అని చెప్పి అన్నారట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని బిరుదుల కోసం పిచ్చిమాలోకం అని చెప్పి ఆయన చెప్పింది. అలాగే కవుల ఆలోచనలు, భావాలు, ఊహలు, పోలికలు చాలా చిత్రంగా ఉంటాయి. వర్షాకాలంలో కప్పలు అరవటం అనేది సహజం. కప్పల అరుపుల్ని చక్రవర్తి గారు భావన చేసిన తీరు ఎలా ఉన్నదంటే, వాన దొరకై వర్షాన్ని ఒక దొరలాగా భావించాడు ఆయన. వాన దొరకై కప్పలు పాడుతున్నాయి, కప్పలు అరుస్తూ ఉంటాన్ని అది ఒక సంగీతంలాగా చెప్పాడు. కప్పలు పాడుతున్నాయి, స్వాగత గీతం. ఒక మహానుభావుడు వస్తుంటే స్వాగత గీతం ఎలా పాడుతామో అలాగే వర్షం యొక్క రాక కోసం సంతోషించిన ఆ కప్పలన్నీ కూడా గీతాలు పాడుతూ ఉన్నాయి అని అనగానే నాకు ఆముక్తమాల్యదలో పద్యం గుర్తొచ్చింది. మరి ఆయనకు ఉన్నటువంటి పూర్వ సాహిత్య పరిచయం వల్ల ఆ ఆలోచన కంటే, నేను ఇందాక చెప్పాను, పూర్వ కవులు చెప్పిన దానికి భిన్నంగా మనం ఆలోచించాలి. అదే భావాన్ని చెప్పిన ఆముక్తమాల్యదలో కాకోదర అహితుల వల్మీకంబుల దూర్చె మెరసి మేగుండని గుంపై కవగొని పొగడెననన్ భేకధ్వనులు ఎసగే వృత్త భేదానుకృతినని చెప్పి కృష్ణదేవరాయలు రాసినటువంటి దానికి ఏమిటి అంటే, దాని భావం ఏమిటి అంటే, దానికి వ్యాఖ్యానం అంటే కృష్ణదేవరాయల ప్రకృతి వర్ణనలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు మొవ్వ ఉషాద్రిపతి గారని. నేను ఆ పుస్తకాన్ని తీసుకొని చూస్తే పరిశీలనలో వర్షాకాలంలో ఒక్కసారిగా మెరుపు మెరిచింది. మెరుపుని సర్పాలు చూడలేవు, గబగబా పుట్టల్లో దూరతాయి. కప్పలకి పాములు శత్రువులు కదా, అందువల్ల తమ శత్రువులు తమ మీదకి రాకుండా పాములన్నీ కూడా పుట్టల్లోకి వెళ్ళటానికి సహకరించిన ఆ మెరుపులు ఉరుముల్ని చేసినటువంటి ఆ వానదేవుడికి స్వాగత గీతాలు పలుకుతున్నాయని అక్కడ రాస్తే, ఈయన ఎంత గొప్పగా ఈయన భావాన్ని వ్యక్తం చేశాడు అంటే, ఆ స్వాగత గీతాలు పాడుతున్నాయి వానదొర కోసం అని చెప్పి. అంటే ఒక్కొక్కసారి కవి చెప్పేటువంటి సందర్భంలో ఒకవేళ కవి చదవకపోయినా కూడా అలాంటి భావాలు రావచ్చు. ఎందుకంటే ఉత్తముల యొక్క ఊహలు ఒకే రకంగా ఉంటాయి అనేటువంటి భావంతో ఒక భావుకతని, కొత్త భావాలని వ్యక్తం చేసేటువంటి కవికి కొత్తగా చెప్పాలి అనేటువంటి ఆ తపన కలగటం వల్ల ఆ స్వాగత గీతాలు పాడుతున్నాయి అని చెప్పి, అది నేను ఎప్పుడో చదవగానే నాకు గుర్తు వచ్చేసింది. చాలా గొప్ప భావాన్ని ఆయన చెప్పారు. ముఖే సరస్వతిలాగా మరి ఆయన కూడా ఆ రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసినందుకు నేను వారిని అభినందిస్తూ, తర్వాత నానోలు, హైకూల తర్వాత ఆయన నానోలు రాశారు. ఈ నానోల్లో 4 పదాలు ఉంటాయి. అవి 4 పాదాలు, ఒక్కొక్క పాదంలాగా చెప్పేస్తూ ఉంటారు. అది అంటే పూర్వ కవితల మీద లేకపోతే శ్లోకాల మీద కవికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. రాజ్యం వద్దంటున్నాడు సుకవి కావచ్చు. సంస్కృతం చదివిన వాళ్ళు ఎవరికైనా సరే వెంటనే స్ఫురిస్తుంది. రాజ్యం వద్దంటున్నాడు సుకవి కావచ్చు, సుకవిత యద్యస్తి రాజ్యేన కిం అనేటువంటి ఒక ఆలోచనని తాను ఒక నానో రూపంలో చాలా చక్కగా తెలియజేశాడు. అలాగే పున్నామ నరకం, పుత్రుడు అనేవాడు పుం నామ్నో నరకాత్రాయతే ఇది పుత్ర అని చెప్పి మనకు నన్నయ్య గారు శకుంతలోపాఖ్యానంలో శకుంతల చేత చెప్పిస్తాడు. అంటే పుం అనే పేరు కలిగిన నరకాన్ని నుంచి రక్షించేవాడు కొడుకు అని చెప్పేసి చెప్తూ ఉంటే, వీరు పున్నామం ఎక్కడో, ఆ పున్నామ నరకం అనేది ఎక్కడ ఉందో తెలియదు, కొడుకుతో ఇక్కడే. దీన్ని చదవగానే నాకు మా పూర్ణచంద్ గారు ఎప్పుడో రాసిన, దాదాపు ఆయన 30 ఏళ్ల క్రితం రాసిన కవిత, ఆ కవిత నాకు గుర్తొచ్చింది. అంటే చచ్చాక వచ్చే ఆ నరకం తప్పించుకుందామని
కూతురు వద్దని కొడుకును కంటే ఆ నా కొడుకు బతికొండగానే నరకం చూపిస్తున్నాడు అన్నాడు. ఆ నా కొడుకు అనే శబ్దం ఇందాక నేను చెప్పాను, ఎక్కడ ఏ శబ్దాన్ని ఆ నా సుతుడు, ఆ నా పుత్రుడు, ఆ నా తనూజుడు అంటే రాదు ఆ అర్థం. ఆ నా కొడుకు అని అనటంలోనే మీకు సమాజంలో ఆ నా కొడుకు అనగానే ఏది గుర్తు వస్తుందో తెలుసు అంటే ఆ నా కొడుకు బతికుండగానే నరకం చూపిస్తున్నాడు అంటే పున్నామ నరకం అనేటి ఒకసారి ఎవరో కథ రాశారు. పున్నామ నరకం అంటే పుత్రుడి రూపంలో ఉన్న నరకం అని చెప్పి ఒక ఆయన కథ రాశారు. పుత్రుడి రూపంలో నరకం ఎక్కడో లేదు, పుత్రుడి రూపంలోనే ఉన్నది. మరి చక్రవర్తి గారికి పుత్రులు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అమ్మా ఉన్నారా, పుత్రుడు ఉన్నారో ఏదైనా సరే పున్నామ నరకం అంటే ఆ పుత్రులు ఉన్నటువంటి వాళ్ళతో ఆయనకి సాహచర్యం ఉండవచ్చు. మరి అలాంటి వాళ్ళు చెప్పేటువంటి ఆ బాధల్ని విని ఆయన ఈ కవితలో పెట్టాడో ఏమో కానీ తెలియదు. ఆ పున్నామ నరకం అనేది ఆ పుత్రుడి రూపంలోనే ఉన్నది అని చెప్పి తెలియజేశారు. అలాగే మరొక నానీ కవితలో భార్య భర్త ఇలాంటి వాళ్ళని గురించి చాలా అంటే ప్రాచీన కాలంలో కానీ లేకపోతే ఆధునిక కాలంలో కానీ మనకు రకరకాల కవితలు వచ్చాయి. బాలు బ్యాటు, ఇక్కడ కూడా క్రమాలంకారం చెప్పారు. బాలు బ్యాటు మొగుడు పెళ్ళాం అన్న. బాలు బ్యాటు మొగుడు పెళ్ళాం. మరి క్రమాలంకారంలో చెప్పుకుంటే బాలు ఎవడు? మొగుడు. బ్యాట్ ఎవరో అంటే ఇక ఆయన ఎంత చక్కగా భావాన్ని వ్యక్తం చేశారు. అంటే రోజు తన్నుకుంటారు లేకపోతే ఆ పెళ్ళాం వాడిని తంతా ఉంటుందని చెప్పలేదు కదా ఆయన. బాలు బ్యాటు మొగుడు పెళ్ళాం, ఎంత సంక్షిప్తమైనటువంటి కవిత్వం, దానిలో ఎంత భావాన్ని ఇమిడ్చారో ఆయన చూడండి. అంటే వాళ్ళు నిరంతరం తగాదా ఆడుకుంటూ ఉంటారు. తగాదా ఆడుకుంటున్నప్పుడు భార్య మాత్రమే కొడుతూ ఉంటుంది అని చెప్పటానికి ఆ బాలు బ్యాటుని ఆయన చాలా చక్కగా ఆ నానోలో 4 పదాల్లో అద్భుతమైన భావాన్ని ఆయన తెలియజేశారు. అలాగే రాజకీయ నాయకులు ఎప్పుడూ వాస్తవాలను చెప్పరు అనే సంగతి మనందరికీ తెలుసు. దానిని వారు చెప్పిన కవితలో బొత్తిగా అసత్యవాది రాజకీయాల్లో రాణించాడు అన్నాడు. అంటే రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడతారని చెప్పలేదు ఆయన. వాడు అసత్యవాది కానీ వాడు రాజకీయాల్లో రాణించాడు. దేనివల్ల రాణించాడు? ఇక్కడ ఎక్కడో ఒక చోట నేను చదివింది గుర్తొస్తుంది. చాలా కాలం క్రితం ఒక గురువు గారికి ఒక శిష్యుడు ఎదురయ్యాడట. ఎప్పుడో దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం వాడికి శిష్యుడు, ఆ గురువు గారికి శిష్యుడు. ఏమయ్యా, చిన్నప్పుడు ఒక్క నిజము చెప్పేవాడివి కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ సార్ అన్నమాట. రియల్ ఎస్టేట్ బిజినెస్ సార్ అన్నమాట వాడు. అంటే ఆ రియల్ ఎస్టేట్లో వాడు ఏ రియల్ చెప్పడు. ఎక్కడ చదివా నేను అంటే వాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. వాడు చిన్నప్పుడు ఏ ఒక్క విషయంలోనూ సత్యం చెప్పేవాడు కాదు, కానీ ఆ బిజినెస్లో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తూ ఉన్నాడు. అలాగే రాజకీయాల్లో సత్యాలు చెబితే రాణించరు, అసత్యాలు వాళ్ళు మాత్రమే అని చెప్పి వాళ్ళు చక్రవర్తి గారు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా నేటి కాలంలో ప్రజాస్వామ్యం ఎంతగా అభాసు పాలవుతుందో, నవ్వుల పాలవుతుందో చెప్పడానికి నియంతృత్వం ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం. ఎంత గొప్పగా ఆయన చురక వేశారో చూడండి. నియంతృత్వం ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనం అన్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల కొరకు, ప్రజల చేత కదా అందరికీ కావాల్సింది. కానీ ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం ఒక్కసారి ప్రభుత్వం మీద ఎవడైనా నోరు తెరిచి మాట్లాడితే తీసుకొని వెళ్ళి మాట్లాడాల్సిన అవసరంలా వాట్సాప్ స్టేటస్లో పెట్టినా కూడా తీసుకొని వెళ్ళి వేస్తున్నారు. వాడు నిజమైనటువంటి విమర్శ చేయవచ్చు. ప్రభుత్వం తప్పుదారి పడుతూ ఉన్నది, ఇలా ఉద్యోగుల్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు, ఇట్లాంటివి చెప్తున్నారనుకో, తీసుకొని వెళ్ళి వెంటనే అరెస్ట్ చేసేస్తుంది. అంటే ఆయన చెప్పింది ఏమిటంటే ప్రజాస్వామ్యములో నువ్వు చెప్పే మాటకి ఒక విలువ ఉండాలి. కానీ ఈ ప్రజాస్వామ్యం ముసుగులో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నియంతృత్వపు పోకడలు పోతూ ఉన్నాయి.
అంటే ప్రభుత్వాలు నియంతృత్వంతో ఉండి ప్రజల యొక్క స్వేచ్ఛామయ వాతావరణాన్ని అణగదొక్కుతున్నదని చెప్పటం వారి ఉద్దేశం. అంత చక్కగా ఆ ప్రజాస్వామ్యాన్ని ఆయన నిర్వచించారు. అలాగే ఆయనకి శబ్దాల మీద, అక్షరాల మీద బాగా పట్టు, అధికారం ఉన్నది అని చెప్పాను కదా. ఈ నానోల్లోనే దూకుడు, అమెరికా దూకుడు, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది కదా, అది ఎక్కువ దూకుడుతా ఉన్నది అంతవరకు చెప్పి, యుద్ధం అంతవరకు బాగానే అన్నారు. యుద్ధం వస్తుందని చెప్తాడు నాబోటి కవి అయితే. అమెరికా దూకుడు, యుద్ధం, అమరునిక, అమెరికా అనే శబ్దాన్ని అక్కడ వేసి అమరునిక, ఇక యుద్ధం తప్పదు, యుద్ధం అనేది వచ్చేస్తుంది అని ఆయన అమెరికాకి అమరునిక అనే దానికి చాలా చక్కగా చెప్పారు. అలాగే శబ్దం మీద అధికారం ఉన్నటువంటి కవి ఏ సందర్భంలో ఎలా దాన్ని విరవాలో లేకపోతే ఎలా ప్రయోగించాలో తెలిసి ఉంటుంది. శబ్దం మీద అధికారం, అందుకని ప్రతి ఒక్క కవికి కూడా వ్యుత్పత్తి ఉండాలి. శాబ్దికమైన జ్ఞానం పెరగాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే పూర్వ కవులు రాసినటువంటివి, నీ సమకాలీనమైనటువంటి రచయితలు రాసినటువంటివి చదవాలి. నీకు ఆ పుస్తక పరిజ్ఞానంతో పాటు పెద్దవాళ్లతో నువ్వు స్నేహం చేసినట్లయితే వాళ్ళ ద్వారా కూడా నువ్వు అనేక రకాలైనటువంటి శబ్దాలకి వ్యుత్పత్తులు, అర్థాలు తెలుసుకోవచ్చు. అలాంటి శాబ్దిక పరిజ్ఞానం ఉన్నప్పుడు కవితలో, అంటే అన్ని సందర్భాల్లో పనికి రాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ శాబ్దిక పరిజ్ఞానం పనికి వస్తుంది. ఇంకైపోయిందా, ఎంత ట్విస్ట్ ఇచ్చారో చూడండి. ఇంకైపోయిందా, ఇదిగో కొత్త పెన్ను, ఇంకెందుకు? ఇంకైపోయిందా, ఇదిగో కొత్త పెన్ను, ఇంకెందుకు? ఆ ఇంకా శబ్దంలో ఆ ఇంకా ఎందుకు, ఆ ఇంకా అనేది ఇంకు అయిపోయిందా, ఆ ఇంకు శబ్దాన్ని, ఇంకా శబ్దాన్ని ఎలా ట్విస్ట్ చేశారో చూడండి. నీకు పెన్నులో ఇంకా అయిపోయిందా, కొత్త పెన్ను, ఇదిగో ఇంకా ఎందుకు నీకు అని చెప్పి ఆయన అక్షరాలతో చక్కగా ఆడుకున్నారు. అలాగే చాలామంది లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది తగాదాలు ఆడుకొని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటూ ఉంటారు. వీడెవడో బాగుపడేవాళ్ళు పోలీసులే. ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించారు కాబట్టి జనాలకు కేసులు, పోలీసులకు కాసులు అన్నారు. అంటే జనాలు కేసులు పెట్టుకుంటేనే వాళ్ళకి కాసులు వస్తాయి. ఆ కేసులు, కాసులు అనే శబ్దాన్ని ఎంత చక్కగా ఆయన తెలియజేశాడో చూడండి. అలాగే భార్యాభర్తల యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి. ఒకళ్ళు సరిగా ఉండి ఇంకొకళ్ళు సరిగా లేకపోయినా కూడా సమాజం యొక్క రథానికి బ్యాలెన్స్ కుదరదు. అందువల్ల ఇద్దరు చక్కగానే ఉండాలి. అంటే పురుషుడు స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటే స్త్రీ కూడా తాను వేరే దారి తాను చూసుకుంటుందనే ఇతిహాస విషయాన్ని ప్రస్తావిస్తూ కవి, అతడు దశరథుడు, పురాణ ప్రతీక మాత్రమే తీసుకున్నాడు. కవి శ్రీశ్రీ కూడా అనేక పురాణ ప్రతీకలతో మహాప్రస్థానంలో కవితలు రాశాడు. అతడు దశరథుడు, ఆ దశరథుడు అనే శబ్దాన్ని దేనికి ఆయన ప్రతీకగా తీసుకున్నాడు? బహువ భార్యాత్వాన్ని పాటించిన వాడు అనే అర్థంలో తీసుకున్నారు కవి. అతడు దశరథుడు, ఆమె ద్రౌపది అన్నాడు. ఆమె ద్రౌపది, ఆమె ఎవరిని ఆశ్రయంగా అంటే తనకి ఆదర్శంగా తీసుకున్నది? ద్రౌపది. భర్తృత్వము అనే ఆ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అనేది పౌరాణిక ప్రతీకలతో కూడా గొప్ప కవిత్వాన్ని రాయవచ్చని ఆ దశరథుడు, ద్రౌపది అనే శబ్దాల ద్వారా ఆయన చాలా చక్కగా రాశారు. అలాగే నానీలులో ఊరు దాటాక వాన మొదలైంది, చినుకు త్రాళ్ళనే, ఇది కొత్త అభివ్యక్తి. ఊరు దాటాక చినుకులు మొదలైనని మామూలుగా అనవచ్చు. చినుకు త్రాళ్ళనే, చినుకులని ఒక త్రాళ్ళులాగా భావన చేయటం, చినుకు త్రాళ్ళనే గొడుగుగా చేసుకున్నాను అన్నారు. ఆ చినుకు ఒక మంచి భావచిత్రం, అది చినుకుని తాళ్ళుగా భావించి దాన్నే నేను గొడుగుగా చేసుకున్నాను అని చెప్పటం. అలాగే కాశీలో ఏదో వదిలిపెట్టాలి, అది వదిలిపెట్టాలి, ఇది వదిలిపెట్టాలి అంటారు. వారు వదిలిపెట్టింది ఏంటంటే కాశీలో నాకు ఇష్టమైన లిఫ్టు, స్కూటర్, కార్ వదిలేశాను. లిఫ్ట్ వదిలేశారు, కారు వదిలేశారు, స్కూటర్ వదిలేశారు, వారంలో సన్నబడ్డాను అన్నారు. ఎంత ప్రబోధం ఉన్నది దానిలో చూడండి.
అంటే మీరు వాహనాలు ఎక్కకుండా నడవండ్రా బాబు అని నడక ప్రాధాన్యాన్ని ఆయన చెప్పారు, వ్యాయామ ప్రాధాన్యాన్ని ఆయన చెప్పారు. మీరు పద్యానికి కూడా లిఫ్ట్ ఎక్కొద్దు, స్కూటర్ ఎక్కొద్దు, కారు ఎక్కొద్దు, మీరు నడవండి అని చెప్పలేదు ఆయన, భంగ్యంతరంగా చెప్పారు. అది కవిత్వం యొక్క ప్రత్యేకత. అలాగే తెలుగు పదాలు అనే శీర్షికతో కవిగారు కొన్ని రచించారు. ఆరుద్ర కోనలమ్మ పదాలని తలపింపజేస్తున్నాయి ఇవి. 7 అడుగులవి జోడు, ఏడాదిలో వీడు, ఏల సంస్కృతి పాడు ఓ చక్రవర్తి. అంటే మీకు ఇంతకుముందు పొద్దున చెప్పినాడు ఆ ప్రపంచ పదులు లేకపోతే ఇంకేవో కీర్తనలాగా చెప్పినారు కదా, వాటిలో కవి ముద్ర ఉంటుంది. త్యాగరాజు కీర్తనలు ఎట్లా త్యాగ ముద్ర చెప్పుకుంటాడు, అలానే ముద్ర ఓ చక్రవర్తి అని పెట్టుకున్నారు ఆయన. 7 అడుగులవి జోడు, 7 అడుగులు నడిచిన తర్వాత ఏడాదిలో వీడు, అది వీడిపోతాయి ఏడాదిలోనే. ఏల సంస్కృతి పాడు, ఈ సంస్కృతి పాడు దీన్ని చదివినప్పుడు నాకు ఎవడో పాశ్చాత్యుల్ని పరిచయం చేస్తూ, పాశ్చాత్యులు మన భారతీయులు ఉన్నారు, ఒక ఆమె ఇంకొక ఆమెకు పరిచయం చేస్తుంది. హీ ఈజ్ మై హస్బెండ్ అని అన్నదట. ఆ పాశ్చాత్యురాలు అన్నదట ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ అందట. అంటే వాళ్ళకి ఏమి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్ళిపోతారు, మళ్ళీ కావాలని చేసుకుంటావాడు. మనకేంటి, పెళ్ళి అయ్యింది అంటే ఇక వాడు జీవితాంతం వాళ్ళతోనే కలిసి ఉండటం అనేది మన సంప్రదాయం. ఆవేంటి ఎన్ని సంవత్సరాల నుంచి అని అన్నది. అందుకని దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది చూస్తూ ఉన్నాం. వారు చెప్పిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు మీకు, వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్. వైజాగ్లో మాకు తెలిసిన ఒక ఆయన ఫ్రెండ్ కూతురు అల్లుడు కైలాసగిరి ఏదో ఉంది వైజాగ్లో, కైలాసగిరికి వెళ్ళారు. కైలాసగిరికి వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉన్నది. ఆ అమ్మాయి నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగింది, భర్తను అడిగింది. ఆమె కొనుక్కోలేకపోతే అసలు భర్త ఏం చేస్తాడు చూద్దాం, నాకు కొని పెడతాడా లేదని. వాడేమో మరి పిసినిగొట్టుగా ఉన్నాడో లేకపోతే ఆమె మీద ఏం విసిగి ఉన్నాడో, మరి రాత్రి ఆమె ఏం చేసిందో, వీడు దానికి తిరస్కార భావంతో వాడు కొనివ్వల. ఇంటికి వచ్చి విడాకులు నోటీస్ ఇచ్చింది. ఇది వాస్తవంగా జరిగిన సన్నివేశం. ఒక ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదని ఆ స్త్రీ తన భర్తకి విడాకులు ఇచ్చిన సంఘటన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరిగింది అని చెప్పడానికి నాకు ఈ కవిత చదవగానే నాకు అంటే 7 అడుగులు జోడు నడిచాడు, ఏడాదిలో వీడు అని చెప్పేసి. మరి పెళ్ళై కొద్ది కాలం కూడా కాలేదు, వాళ్ళు ఐస్ క్రీమ్ కోసం విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి చక్రవర్తి గారు ఎన్ని రకాలమైనటువంటి సన్నివేశాలను చూశారో, అందువలన వారు ఆ రకమైనటువంటి కవితను రాయగలిగారు. అలాగే భాషా పండితుల తీరుని, ఆయన భాషా పండితులకి చురక వేశారు. తెలుగు పద్యం ఎరుగనివాడు తెలుగు పంతులు నేడు, చదువులమ్మకు కీడు ఓ తెలుగులమ్మ. ఎంత గొప్పగా ఈరోజు నిజంగానే మన సిద్ధార్థ కాలేజీలో లెక్చరర్ ఇంటర్వ్యూ పోస్ట్ కానీ నన్ను సెలక్షన్ కమిటీలో పిలిచారు. ఒక అతను 4 సంవత్సరాల నుంచి నేను కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను అంటే, సరే నీకు వచ్చిన ఒక పద్యం చెప్పాను. వాడు ఎట్లా నిలబడిపోయాడండి, 3 నిమిషాలు నిలబడ్డాడు. 4 సంవత్సరాల నుంచి తెలుగు లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా నిలబడి 2 నిమిషాల పాటు ఒక్క పద్యం, నీకు వచ్చిన పద్యం అన్నాం, ఫలానా పద్యం వల్ల. నేను ఒకసారి గుంటూరులో రెడ్డి కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో ఒక కరస్పాండెంట్, ఆయన ఒక లాయర్ అట, ఆయన పుస్తకం తెచ్చుకున్నాడు. ఇట్లా పుస్తకం తెచ్చుకొని ఆ రోజుల్లో కుంతి కుమార్ అని మరి కరుణశ్రీ గారిది ఉంటే ఆయన ఇటు తీసి, అయ్యా నువ్వు ఈ పద్యం చెప్పు, ఏదో ఆది ఒక మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా అని ఉన్నది కదా, దానిలో ఆ పద్యం చెప్పన్నాడు. నేను మొదలుపెట్టే పద్యం అంటే 15 ఏళ్ల ఈడుగల బాలిక పోలిక రాచబాల అని చదివాను నేను. రాచబాల అని చదివితే దానిలో అసలు కవిత్వంలో రాచ పిల్ల అనేదో ఉందంట, బాల పిల్ల. నేను ఒక పదం ఆ శబ్దం మొదలు ఇంకో శబ్దం గణం మాత్రం కుదురుతుంది. వెంటనే పక్కన ఒక ఆయన తెలుగు మాస్టర్ ఉన్నాడు, గణం సరిపోయింది అర్థం సరిపోయింది పానివ్వండి అన్నాడు. అంటే ఆ పద్యమే చెప్పు అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే, నీకు వచ్చిన పద్యం చెప్పమంటే చెప్పలేకపోతున్నాడు. చక్రవర్తి గారు ఊరక రాయలేదు ఈ కవిత్వం.
ఎంతమంది తెలుగు పండితులు అంటే శతశ్లోకేన పండిత అని చెప్పేసి అంటారు కదా, శత సంగతి అలా పెట్టండి, కనీసం 1-2 పద్యాలైనా వచ్చిన వారు లేదు. ఆయన చెప్పింది ఏమిటంటే ఈ కవిత ద్వారా, ఓ తెలుగు పంతుల్లారా, మీరు పద్యాలు కంఠస్థం చేయండి, మీరు ధారణ చేయండి, మీ పాండిత్యాన్ని పెంచుకోండి అని చెప్పి ఆయన నేరుగా చెప్పకుండా ఈ తెలుగు పండితులకి ఒక చురక వేశారు. అలాగే కవులకు హెచ్చరిక చేస్తూ, నీ కవితలో కొత్త నిండాలి తలుకొత్త, నింపకోయి చెత్త ఓ చక్రవర్తి. కవిత్వం అన్నప్పుడు ఆ కొత్తదనం అనేటువంటిది ఉండాలి, అంటే నవనవోన్మేషంగా కవిత్వం ఉండాలి అనేటువంటి ఆ తత్వాన్ని ఆయన చెప్పాడు. అలాగే వ్యంజకాలు అని రాశారు. వ్యంజకాల్లో ఈ చివరి ఖండికది, ప్రశ్నించే తత్వం ఉండాలని చెప్పాడు, ఎందుకని అడిగితే విరుచుకుపడ్డాడు. ఎంత గొప్ప సమాజంలో మాస్టర్ చెప్తున్నాడు, అరే మీకు తెలియకపోతే మీరు అన్నీ అడగాలరా, ప్రశ్నించే తత్వం ఉండాలరా మీకు అన్నాడు. పాపం వాడికి తెలియక ఏదో అడిగితే వాడి ఒళ్ళు పగలగొట్టేశాడు. అంటే తనదాకా వచ్చినట్లయితే ఆ ప్రశ్నించే తత్వాన్ని వాడు ఒప్పుకోడు. నువ్వు నన్ను ప్రశ్నిస్తావా, లేకపోతే నా పరిజ్ఞానాన్ని నువ్వు పరీక్ష పెడతావా అనే బాధ వాడిలో ఉంటుంది. అందుకని ప్రశ్నించే తత్వం ఉండాలి అని చెప్పిన వాడే ప్రశ్నించేటప్పటికీ వాడు విరుచుకుపడ్డాడు అని చెప్పి తెలియజేశారు. అలా సమాజంలో ఉన్న అనేక రకాలైనటువంటి అంశాలని చిట్ట చివరి కవితలు నాకు చదివితే ఈనాటి రాజకీయ అంశాలు ఆ వ్యంజకాల్లో ఆయన రాసింది ఒకటి. ఆ చివరి 2 చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. వాడు అన్నాడు, డైరెక్షన్ వారిది, యాక్షనే నాది, నన్నేం చెయ్యకండి. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగినటువంటి విషయాలు నాకు గుర్తొచ్చినాయి. ఆయన పద్యం మరి ఆయన ఏ ఉద్దేశంతో రాశారు నాకు తెలియదు, కానీ మద్యం కుంభకోణం జరిగినప్పుడు జరుగుతున్నది వాడు అన్నాడు, వాడు చెప్పాడు కాబట్టి నేను అమ్మానయ్యా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు తీసుకొని ఏం చేసామో ఆన్లైన్లో చేయలేదు అని చెప్పడానికి వాడు అన్నాడు, డైరెక్షన్ వారిది, వాడు డైరెక్షన్ ఇచ్చాడు, ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి, యాక్షనే నాది, అమలు చేసిన వాడిని నేను, నన్నేం చేయకండి, నన్ను మాత్రం ఏం చేయవద్దు. అంటే ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి వాడు, వాడి ప్రమేయం ఏమీ లేదు, వాడికి పాపం జీతం ఇస్తే తీసుకున్నాడు అంతే, అంతేగాని ఆ స్కామ్లో వాడికి ఏమీ లేదు. అంటే ఎవడో మూలకర్త ఉన్నాడు అని చెప్పడానికి చక్రవర్తి గారు చేసినటువంటి ఆ డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు, ఒకడు ఉంటాడు, వాళ్ళు అసలైనటువంటి దొంగలు, వాళ్ళు దొరకరు అని చెప్పి. అలాగే పోలీసు వాచ, పోలీసు ఏం చెప్తున్నాడు, నాది అంతే, ఆర్డర్ వాళ్ళది, సంఖ్యలే నావి, నన్నేమనకండి. నువ్వు ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వాడిని ఎందుకు అరెస్ట్ చేసావురా బాబు అని చెప్పి ఇప్పుడు ఉన్న పోలీస్ అధికారుల మీద ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాళ్ళు అడుగుతూ ఉంటే, అయ్యా వాళ్ళు ఆర్డర్ వేశారు, నాది అంతే, ఆర్డర్ వారిది, సంఖ్యలు నావి, నన్నేం చెయ్యకండి అని పోలీస్ చెప్తున్నాడని ఇప్పటి సమాజాన్ని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించినటువంటి చక్రవర్తి గారు మినీ కవితలలో, మినీ కవితా రూపాలుగా చెప్పబడుతున్న నానీలు కానీ నానోలు కానీ ఈ వ్యంజకాలు కానీ తెలుగు పదాలు ఇలాంటి వాటితో తనలో ఉన్నటువంటి ఆ కవితా శక్తి యొక్క త్రివిక్రమ స్వరూపాన్ని ప్రదర్శించారని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.